అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యున్ అండ్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం ఎప్పుడైనా అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ని 4 భాగాలుగా విభజించి నేను చెప్తూ ఉంటాను. ఇందులో కొంపల్ రీజియన్ అని, ఇబ్రహీంపట్నం రీజియన్ అని, అదేవిధంగా గట్కేసర్ రీజియన్ అని, మన రామోజీ ఫిలిం సిటీ రీజియన్ అని, మొయినాబాద్ రీజియన్ అని, సెంట్రల్ సిటీ రీజియన్ అని 6 భాగాలుగా విభజించి మనం హైదరాబాద్ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క నైసర్గిక స్వరూపాన్ని మనం చూడవచ్చు. మనము అనేక కాలేజీలు కొంపల్లి రీజియన్లో మనం చాలా వరకు కవర్ చేసాం. అదేవిధంగా గట్కేసర్ రీజియన్లో చాలా కాలేజెస్ మనం చూసాం. మొయినాబాద్ కాలేజీలో లాస్ట్ ఇయర్ అయితే అటు కేజీ రెడ్డి కానీ, జేబీఐటీ కానీ, విజయఐటీ కానీ ఇటువంటి కాలేజెస్ అనేవి కూడా కవర్ చేయడం జరిగింది. అయితే ఇబ్రహీంపట్నంలో మనము ఇంతవరకు ఏ పెద్ద కాలేజీని కవర్ చేయలేకపోయినాం. సో ఇందులో భాగంగా ఈరోజు కోహెడా రోడ్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం రీజియన్లో మరియు కోహెడా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈరోజు క్యాంపస్ టూర్లో భాగంగా నేను ఏవిఎన్ కాలేజీకి రావడం జరిగింది. సో ఇప్పుడు మనతోటే డాక్టర్ పి నాగేశ్వర రెడ్డి గారు, ప్రిన్సిపల్ ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో మనతోటే ఉన్నారు. సార్కి మన ఎడ్యునైన్కి స్వాగతం తెలుపుతూ సార్ని అడిగి ఈ ఇన్స్టిట్యూట్ యొక్క వివరాలని, అదేవిధంగా ఎందుకు ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు చదువుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అదేవిధంగా ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒక బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా పేరెంట్స్కి క్యాంపస్ని మీ కళ్ళతో చూసినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తాను. సో నమస్కారం సార్. నమస్కారం సార్. వేణుగోపాల్ రెడ్డి సార్, మీకు మీ టీంకు స్వాగతం, సుస్వాగతం. మీరు మా కాలేజీకి ఈరోజు వచ్చేసి మా కాలేజీని ఎలివేట్ చేయడానికి కోసము మాతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది సార్. ఇబ్రహీంపట్నం రీజియన్ పర్టికులర్గా మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాల నుంచి, అదేవిధంగా మనకి ఇబ్రహీంపట్నం సరౌండింగ్ ప్రాంతాల నుంచి కానీ, దిల్షు నగరు, తర్వాత మనకి ఎల్బీ నగరు, ఈ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు మీ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. 2000 మీ కాలేజీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అండ్ చైర్మన్ గురించి, అదేవిధంగా ఎందుకు ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూని పేరెంట్స్కి క్లుప్తంగా తెలియజేయండి సార్. ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మా చైర్మన్ సి ఏవిఎన్ రెడ్డి గారు 2009వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆయన పూర్వం విషయం చెప్పాలంటే ఆయన ఒక కెమిస్ట్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఆయన వృత్తిని స్టార్ట్ చేసి అప్ టు ప్రిన్సిపాల్ వరకు ఆయన ఎదిగారు. ఆ తర్వాత 20 సంవత్సరాలు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విద్యా వ్యవస్థలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలన్న సదుద్దేశంతో దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్స్ను స్థాపించారు. ఆయన టోటల్ 45 సంవత్సరాల చరిత్రలో ఎన్నో స్కూల్స్, అంటే ఇతను హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 10 స్కూళ్లను ఎస్టాబ్లిష్ చేసి అంతతో సంతృప్తి పడక ఒక ఇంజనీరింగ్ టెక్నికల్ విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేసి సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి, తన వంతు కృషి చేయాలి, సొసైటీకి మేలు చేయాలనే సదుద్దేశంతో ఆయన 2009వ సంవత్సరంలో 4 బ్రాంచ్లతో ఈసీఈ, సిఎస్సి, సివిల్, మెకానికల్ 4 బ్రాంచ్లు ఈచ్ 60 సెక్షన్ ఇంటేక్తో కాలేజీని స్థాపించడం జరిగింది. మొదట ఆయన విజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కాలేజీలు స్టెప్ బై స్టెప్, అంటే అందులో వచ్చిన ఆదాయాన్ని తీసుకొని బిల్డింగుల తర్వాత బిల్డింగు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 సంవత్సరాలలో డెవలప్ చేస్తారు. కానీ ఆయన వితిన్ 2-3 సంవత్సరాలనే గత నెక్స్ట్ 20 సంవత్సరాలకు ఈ కాలేజీకి ఎంత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో, ఎన్ని ల్యాబొరేటరీస్ అవసరమో, ఎన్ని ఫెసిలిటీస్ అవసరమో 2-3 సంవత్సరాలనే దాదాపు 40-50 కోట్లు, అంటే 16 సంవత్సరాల క్రితమే 40 నుంచి 50 కోట్ల రూపాయలు తన స్వయం కృషితో సంపాదించిన డబ్బును ఇక్కడ వెచ్చించి ఇక్కడ ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈరోజు ఈ కాలేజీ 16వ సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకోబోతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఈ కాలేజీ యొక్క ఇంటేకు ఈ బీటెక్లో 780 స్థానాలు, మేజర్గా 600 స్థానాలను, 600 సీట్లను సిఎస్సి అండ్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లోనే ఈ కాలేజ్ ఆఫర్ చేస్తుంది. మిగతా 120 సీట్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో, 30 సీట్లు సివిల్ ఇంజనీరింగ్లో, 30 సీట్లు మెకానికల్ ఇంజనీరింగ్లో అందించడం జరిగింది. వీటితో పాటు ఎంటెక్ కూడా ఈ 4 బ్రాంచ్లు, మెయిన్గా సిఎస్సి డిపార్ట్మెంట్ ఎంటెక్ సిఎస్సి విత్ 12 ఇంటెక్, తర్వాత ఎంబెడెడ్ VLSI డిజైన్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ విత్ 12 ఇంటెక్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆఫర్డ్ బై సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 24, అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్
ఆఫర్డ్ బై మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విత్ 12 అంటే టోటల్ 60 సీట్స్. అంటే మా టోటల్ ఇంటెక్ 780 బీటెక్ అండ్ 60 ఎంటెక్ సీట్లతో ఈ కాలేజీ ఈరోజు పురోగతిలో ఉంది. సార్ ఎస్పెషల్లీ ఈ కాలేజ్ వ్యవస్థాపకులు ఏదో బిజినెస్ పరంగా వచ్చిన వ్యక్తులు కాదు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఆయన కెరియర్ గవర్నమెంట్ సెక్టార్లో స్టార్ట్ చేశారు. ఎంతో తపనతో దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూళ్ళను వ్యవస్థాపించి ఎంతో ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఆ అనుభవంతో ఇంజనీరింగ్ కాలేజీని వాళ్ళు స్థాపించడం ద్వారా ఈ కాలేజీకి మౌలిక వసతులతో పాటు పిల్లలకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఏమి అందించాలనో వాళ్ళకు తెలుసు. కాబట్టి పూర్తి ఫ్యాకల్టీస్కి, హెచ్ఓడీస్కు, ప్రిన్సిపాల్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఏవి కావాలంటే ఏ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఏ అడ్వాన్స్డ్ కోర్సెస్కు ఏ ల్యాబొరేటరీస్ కావాలి, ఏ స్పెషల్ ఏ కాన్ఫిగరేషన్తో కంప్యూటర్ సిస్టమ్స్ ఉండాలి, ఏ సాఫ్ట్వేర్స్ ఉంటే పిల్లలకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇండస్ట్రీ రెడీగా వాళ్ళని పిల్లలను తయారు చేయగలము అవన్నిటిని కూడా మాకు ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. ఇది ఈ కాలేజీలో ఉన్నటువంటి స్పెషాలిటీ. వీటితో పాటు వారు అందించినటువంటి ప్రోత్సాహాన్ని ఆసరగా తీసుకొని నేను ప్రిన్సిపాల్గా కానీ అట్టనే మా డిపార్ట్మెంట్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఫ్యాకల్టీ ఏమి ఇక్కడ స్పెషల్గా మేము చేస్తున్నామంటే ప్రతి ఒక్క స్టూడెంట్ను ఫస్ట్ చాలా కాలేజీలు ఏం చేస్తాయంటే ఓన్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నటువంటి 20%నే టార్గెట్ చేసి వాళ్లకు ఏదో ట్రైనింగ్లు ఇచ్చి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసి మేము ఇంత గొప్ప అని అడ్వర్టైజ్ చేసుకుంటారు. అట్లా కాకుండా ఈ కాలేజ్ వ్యవస్థాపకుల ఉద్దేశం ఏంటంటే మన కాలేజీలో ఏ విద్యార్థి చేరినా ఆ విద్యార్థి వీక్ స్టూడెంట్ అయినా లేక తన రకరకాల సమస్యలతో బాధపడుతున్నా అతన్ని చేరదీసి ఆ అమ్మాయిని చేరదీసి వాళ్ళు తప్పకుండా డిగ్రీ తెచ్చుకునే విధంగా ఏదో విధమైనటువంటి ప్లేస్మెంట్ తెచ్చుకొని వాళ్ళ కెరీర్లో ఉన్నతిగా వెళ్ళే విధంగా తీర్చిదిద్దామని మాకు సలహాలు ఉన్నాయి. తదనుగుణంగా మేము ప్రతి 15 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ను కౌన్సిలర్గా ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఏ టీచర్ ఉంటాడో ఫైనల్ ఇయర్ వరకు అదే టీచర్ ఉండే విధంగా, అన్లెస్ ఆ టీచర్ వెళ్ళిపోతే తప్ప, వెళ్ళిపోయే టీచర్లు కూడా 5% కూడా ఈ కాలేజీలో లేరు. ఎందుకంటే ఈ కాలేజ్ సకాలంలో మేనేజ్మెంట్ వారు సకాలంలో వేతనాలు మరియు ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు. కాబట్టి రిటెన్స్ అంటే ఫ్యాకల్టీ నిలకడ చాలా ఎక్కువగా ఉంది. సో ప్రతి స్టూడెంట్ను మేము టచ్ చేస్తున్నాం. ఇంకా అడ్వాన్స్డ్ లెర్నర్స్ కానీ వచ్చినట్లయితే ఫ్రమ్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళని 2 విధాలుగానే డివైడ్ చేస్తున్నాం. ఒకటి అడ్వాన్స్ లెర్నర్స్ అండ్ స్లో లెర్నర్స్. స్లో లెర్నర్స్కు ఎక్స్ట్రా ట్యుటోరియల్స్ కండక్ట్ చేస్తున్నాం. మా కాలేజ్ అకాడమిక్ టైం టేబుల్లో 40 పీరియడ్లు ఉంటే 28 పీరియడ్లకు మాత్రమే రోజువారీ టీచింగు అంటే థియరీ సబ్జెక్ట్స్ ల్యాబొరేటరీని కవర్ చేస్తూ రిమైనింగ్ 12 పీరియడ్లు ఈ కొద్దిగా చదువులో వెనకబడిన విద్యార్థులకు అడ్వాన్స్ ట్యుటోరియల్స్ అంటే వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలనో ఆ విధంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వాళ్ళతో ప్రాక్టికల్గా చేయించడం అనేది ఒకటి జరుగుతూ ఉంటే అదే 12 అవర్స్ ఈ అడ్వాన్స్డ్ లెర్నర్స్కు 2 విధాలటువంటి ట్రైనింగ్ ఒకటి ఇస్తున్నాం. ఒకటి ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ టు ఫైనల్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు. మేము వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ నోటబుల్ ట్రైనర్స్ ఎవరైతే హైదరాబాదు, పూణే, బెంగళూరు, చెన్నైలో ఉన్నారో వాళ్ళను తీసుకొని వాళ్ళకు మంచి వేతనం ప్రతి వాళ్ళకు ఇస్తూ వాళ్ళను ఉంచి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఈ అడ్వాన్స్ లెర్నర్స్కు మళ్ళీ మేము ఏం చేస్తున్నామనంటే లేటెస్ట్ టెక్నాలజీస్. సపోజ్ సైబర్ సెక్యూరిటీ ఏరియాలో వాట్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. సపోజ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే గిన ఈ పిల్లవానికి ఉద్యోగ అవకాశాలు 100% ఉంటాయంటే ఇండస్ట్రీ కొలాబరేషన్స్తో ఎస్పెషల్లీ ఎవరైతే ఈ హైదరాబాద్లో కంపెనీస్ సైబర్ సెక్యూరిటీ ఏరియా కానీ, డేటా సైన్స్ ఏరియా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏరియాలో వాళ్ళను ఇక్కడికి తీసుకొని వచ్చి 1 వీక్ నుంచి ప్రతి సెమిస్టరు 10 days ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. తద్వారా స్టూడెంట్స్ను ఇండస్ట్రీ రెడీగా ప్రిపేర్ చేస్తున్నాం. అందుకు ఈరోజు ఇండస్ట్రీస్ కూడా ఈవెన్ రిక్రూటర్స్ కూడా మా కాలేజీకి ఉత్సాహంగా వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ మధ్యనే మేము గత 2 years మాది యాక్చువల్గా ఈరోజు 780 ఇంటేక్ లాస్ట్ ఇయర్ నుంచి, కానీ గతంలో ఓన్లీ 420 ఇంటేక్ మాత్రమే ఉంది. ఈ 420 ఇంటేక్లో అదే డీటెన్షన్లు అది పోయి అరౌండ్ 380 స్టూడెంట్స్ మాకు ఫైనల్ ఇయర్కి వస్తే అందులో దాదాపు 300+ స్టూడెంట్స్కి మేము ప్లేస్మెంట్ ఇప్పించగలిగాము. ఈ సంవత్సరం కూడా అరౌండ్ 386 స్టూడెంట్స్ బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ పాటికే 254 మంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యబడినారు. ఐటీ నోవా అనే కంపెనీ ఒకే కంపెనీలో 37 స్టూడెంట్స్ 8.2 lakhs ప్యాకేజ్తో
సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ లెటర్స్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ కంపెనీలో కూడా విత్ ద పర్మిషన్ ఆఫ్ ది చైర్మన్ జాయిన్ అయ్యారు. సార్ ఒకసారి మీ యొక్క ప్రొఫెషనల్ వివరాలు, అంటే మీరు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, ఈ ఇన్స్టిట్యూట్లో ఎంతకాలం చేస్తున్నారు, మీ ఏం క్వాలిఫికేషన్ సార్ యాక్చువల్గా, అంటే మీరు పిహెచ్డి ఏ డొమైన్ నుంచి చేశారు అనేది ఒకసారి వివరంగా చెప్పండి సార్. నేను బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎస్యూ యూనివర్సిటీ నుంచి 1986లో డిగ్రీ పొందాను సార్, పట్టభద్రుని అయ్యాను. ఆ తర్వాత త్రూ గేట్ క్వాలిఫికేషను కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రేట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అఫిలియేటెడ్ టు భారతీయ యూనివర్సిటీ, అందులో ఎంటెక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ విభాగంలో చేశాను. ఆ తర్వాత వెంటనే నేను ఒక ఉన్నతమైనటువంటి ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజ్, దట్ ఈస్ కాల్డ్ ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నెల్లూరు జిల్లాలో వాకాడు మండలంలో విద్యానగర్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి విద్యాసంస్థ, ఓల్డ్ విద్యాసంస్థ, ఈవెన్ సిబిఐటి కంటే 1 ఇయర్ సీనియర్ కాలేజ్లో 13 సంవత్సరాలు అక్కడ లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా నేను పనిచేయడం జరిగింది. అలా పనిచేస్తూ జేఎన్టీయు, అప్పుడు కంబైన్డ్ జేఎన్టీయుకు పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసి ఎస్పెషల్లీ మెకానికల్ ఏరోనాటిక్స్ 2 మిక్స్ అయినటువంటి స్పెషలైజేషన్ ద్వారా నేను పిహెచ్డి డిగ్రీ 2001లో పొందాను. ఆ తర్వాత నేను హిందుస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో 1 ఇయర్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగాను, తర్వాత వైస్ ప్రొఫెసర్ హెచ్ఓడి అండ్ వైస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ ఆఫ్ ది కాలేజ్గా ఫేమస్ ఎన్ఆర్ఐ కాలేజ్ లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మైలవరం, కృష్ణా డిస్టిక్ నియర్ విజయవాడ 4.5 years పనిచేశాను. ఆ తర్వాత బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ వరంగల్, నర్సంపేట్ వరంగల్లో 2.5 years ప్రిన్సిపాల్గా పనిచేశాను. ఆ తర్వాత ఆన్ ఇన్విటేషన్ ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కృష్ణా డిస్టిక్, దట్ ఈస్ కాల్డ్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, వెరీ నోటబుల్ కాలేజ్, దట్ వాజ్ బిల్ట్ ఇన్ 50 acres వైడ్ స్ప్రెడ్ క్యాంపస్. అక్కడ నేను 14 సంవత్సరాలు, అంటే 8 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా, 5 సంవత్సరాలు అకాడమిక్ డైరెక్టర్గా పనిచేసి 2 సంవత్సరాల 7 నెలల క్రితం ఈ కాలేజీలో, అంటే ఆన్ సెప్టెంబర్ 8, 2022లో ప్రిన్సిపాల్గా ఈ కాలేజీలో చేరడం జరిగింది సార్. ఈ కాలేజీలో చేరేటప్పుడే మేనేజ్మెంట్ వారికి నేను ఒక రిక్వెస్ట్ విన్నపం చేసుకున్నాను. సార్, నేను ఎంతో సీనియర్ కాలేజీలో పనిచేశాను, ఇక్కడ డబ్బు కోసము శాలరీ నాకు అక్కడ చాలా ఇస్తున్నారు మా గుడ్లవల్లేరు కాలేజ్ కానీ మిగతా కాలేజీలో, నేను ఒక ప్యాషన్తో ఇంకొక కాలేజీని నా టువర్డ్స్ రిటైర్మెంటు డెవలప్ చేయాలి, మీరు ఒక విద్యావేత్త కాబట్టి మీ దగ్గర నేను చేరుతున్నాననే అన్నాను. ఆయన ఒకటే అన్నారు, రెడ్డి గారు మీకు ఏది కావాలనో అది మీరు చేయండి, అందుకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందన్నారు. ఆ విధంగానే ఈ 2 సంవత్సరాల 6 నెలల్లో మా పిల్లలు ఎవరు ఏమి అడిగినా ఇది లేదు అనకుండా అన్నిటినీ డెవలప్ చేశాను. ఈరోజు నేను గర్వంగా చెప్పేది ఏంటంటే, నేను చేరిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలోనే టువర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబొరేటరీస్కు 5.5 కోట్లు స్పెండ్ చేశాను. ఈసీ ల్యాబ్స్ అయితేనేమి, ఇట్లా లేటెస్ట్ ఏఎంఎల్ డేటా సైన్స్ అండ్ ఏఐడిఎస్ ల్యాబొరేటరీస్ అయితేనేమి, మా దగ్గర కంప్యూటర్స్ నేను వచ్చిన తర్వాతనే 750 i5 అండ్ i7 కంప్యూటర్స్తో ఓల్డ్ కంప్యూటర్స్ అన్నిటినీ రీప్లేస్ చేశాను. ఈవెన్ ఈసీకి ఏమి కావాలి సార్, ఓన్లీ కంప్యూటర్ సైన్సే కాదు, ఈసీ 120 మేము ఆఫర్ చేస్తున్నాం. వాళ్ళు విఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్కి ఏవి కావాలో అటువంటి i7 సిస్టమ్స్ నేను ముందు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కంటే ముందే వాళ్ళకు కొన్నాను, తర్వాతనే వీళ్ళకి కొన్నాను. అంటే వాళ్ళకి ఏ బ్రాంచ్కి ఏ నెసెసిటీ, ఏ కాన్ఫిగరేషన్ అవసరం, ఏ హార్డ్వేర్ అవసరం, ఏ సాఫ్ట్వేర్ అవసరం అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను 36 సంవత్సరాలు డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేశాను. అది ఒకటే కాకుండా నాది మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ సార్, నేను ఆ పరమేశ్వరుని కృపతో, ఆ సరస్వతి మాత కృపతో సాధించింది ఏంటంటే, అన్ని కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు, మీరు డేటా స్ట్రక్చర్ తీసుకోండి, ఆ తర్వాత జావా తీసుకోండి, పైథాన్ తీసుకోండి, ఏఎంఎల్, అన్ని సబ్జెక్టులలో నేను నిష్ణాతుని అయ్యాను సెల్ఫ్ స్టడీ ద్వారా. అందుకోసము నేను ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి స్టూడెంట్స్, ఫ్యాకల్టీ చేసిన క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ కాదండి, ఇవి అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇందులో ఏం లేదు, ఈ క్వశ్చన్లో నువ్వు అనాలిసిస్ పార్ట్ ఏం చేస్తున్నావు, డిజైన్ పార్ట్ ఏముంది అని, ఇది డిబిఎంఎస్ సబ్జెక్ట్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ కావచ్చు, డేటా అనలిటిక్స్ సబ్జెక్ట్ కావచ్చు, ప్రతి సబ్జెక్టును కూడా ప్రతి టీచర్తో ఇంటరాక్ట్ అయ్యి నేనే అవసరమైతే బుక్ డౌన్లోడ్ చేయించి, ఈ బుక్లో క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, ఐ వాంట్ టు సీ ది క్వశ్చన్స్ లైక్ దిస్ అని వాళ్ళతో మేము మంచి లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేయించి లైబ్రరీలో పెడుతూ, అట్టనే వీడియో వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతి స్టూడెంట్కు మేము షేర్ చేస్తున్నాం సార్. ఈ విధంగా నేను ఈ కాలేజీని
నిర్మాణం చేస్తున్నాను. అందుకు నాకు సహకారం అందిస్తున్నటువంటి నా విద్యార్థులకు, నా సోదరి ఫ్యాకల్టీ మెంబర్స్కు, ముఖ్యంగా మా మేనేజ్మెంట్ మెంబర్స్కు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. సరే సార్, ఇప్పుడు ఈ విసినిటీలో సార్ ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి ఏవిఎన్ కాలేజ్ని జనరల్గా ప్రధానంగా ఎక్కువ మంది పేరెంట్స్ ఆప్ట్ చేసుకుంటుంటారు. సో ఇండివిజువల్ అటెన్షన్ ఎలా ఉంటుంది? సపోజు ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా యూనివర్సిటీలు వెల్లువల వచ్చేసి ఒక్కొక్క యూనివర్సిటీలో 3,000, 4,000, 5,000 ఇంటేక్ని తీసుకుంటున్నారు. సో జనరల్గా ఇది ఆర్గనైజబుల్ సార్? ఈ యూనివర్సిటీస్ అంత ఇంటేక్ని ఆర్గనైజ్ చేయగలవా సార్? ఒక 3,000 ఇంటేక్ తీసుకునే యూనివర్సిటీ అంటే 4 సంవత్సరాల మీద 12,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. 12,000 మంది స్టూడెంట్స్ ఉండాలంటే యాక్చువల్గా ఏఐసిటి కానీ యూజీసీ నిబంధనల ప్రకారం ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలి. వాళ్ళని కౌన్సిలింగ్లో కానీ, అధ్యాపకంలో కానీ, ట్రైనింగ్లో కానీ వాళ్ళని తీర్చిదిద్దడానికి అవి నామ్స్. ఈరోజు ఆ నామ్స్ ఏవి పాటించకుండా ఆ సంస్థలు ఓన్లీ ఇంటేక్ను, ఆదాయాన్నే మెయిన్ గోల్గా పెట్టుకొని దాదాపు 12 నుంచి 16,000 మంది స్టూడెంట్స్ను క్యాంపస్లో పెడితే తదనుగుణంగా ఎంతమంది ఫ్యాకల్టీ ఉండాలి? అంతమంది స్టూడెంట్స్ బయటికి వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఉంటున్నారనేది తెలుసుకోవడం కూడా కష్టం. సో అది 1-to-1 ఇంటరాక్షన్ ఉండే ప్రసక్తే లేదు. వాళ్ళు మాస్గా 200 మంది స్టూడెంట్స్ని ఒక సెమినార్ హాల్లో పెట్టేసి ఆన్లైన్లో పాఠాలు చెప్పేయడము, తర్వాత అందులో క్రీము 10% తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి గొప్పగా ప్లేస్మెంట్స్ ఇచ్చినానని ప్రొజెక్ట్ చేసుకోవడం తప్ప రిమైనింగ్ 90% స్టూడెంట్స్ను వారు నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు సమాజంలో ఏ స్థితికి చేరుకోలేని పరిస్థితి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. కానీ ఏవిఎన్ఐటీలో అలా కాదు. మాకు చేరిన 780 మంది స్టూడెంట్స్కు 163 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. అంటే మాకు చూడండి, మొత్తం టోటల్గా 3,000 మంది స్టూడెంట్స్ ఉంటే, అంటే మాకు యాక్చువల్గా 3rd ఇయర్ 4th ఇయర్ ఇంటేక్ తక్కువ, టోటల్గా 2,700 మంది స్టూడెంట్సే మాకు ఆన్ క్యాంపస్లో ఉన్నారు. 163 మంది ఫ్యాకల్టీ ఉన్నారంటే ఎవ్రీ 14 మందికి ఒక స్టూడెంట్స్కు ఒక టీచర్ ఉన్నారు. వాళ్ళు పర్సనల్ అటెన్షన్ పే చేస్తున్నాం మేము ఇక్కడ. సార్ పర్సనల్గా జనరల్గా నాకు ఒక క్యూరియాసిటీ అడుగుతున్నాను, ఎంతమంది పిల్లల్ని మీరు పేరు పెట్టి పిలవగలరు సార్ ఈ క్యాంపస్లో? యాజ్ ప్రిన్సిపాల్ సార్, యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను క్లాసుకు ఒక 10 నుంచి 15 మందిని పిలవగలను ఒక్కొక్క క్లాసు. ఈ పరిస్థితి అసలు యూనివర్సిటీలో ఏదన్నా పొరపాటున జరిగే అవకాశం ఉందా? అసలు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ, ప్రో వైస్ ఛాన్సలర్ కానీ క్లాసులకు వెళ్ళే ప్రసక్తే లేదు. వాళ్ళు ఏసీ భవన్లో కూర్చొని ఆ 20% క్రీమ్కు మనం ఏం ప్లేస్మెంట్స్ క్రియేట్ చేయాలని ఆ తపనలోనే ఉంటారు తప్ప 1-to-1 ఇంటరాక్షన్ ఉండదు. నేను ఒక ప్రిన్సిపాల్గా ప్రతి క్లాసును వారంలో కంపల్సరీగా టచ్ చేస్తాను. ప్రతి క్లాస్ రూమ్కి వెళ్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 2 days పెట్టుకుంటాను, సెకండ్ ఇయర్ 2 days. ఇప్పుడు నాకు 13 సెక్షన్స్ ఉన్నాయి. 13 సెక్షన్స్ను 2 daysలో కవర్ చేస్తాను. అంటే నేను సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ పీరియడ్ ఎక్స్క్లూజివ్ స్టూడెంట్స్కి ఎవ్రీ క్లాస్కి 10 నిమిషాలు వెళ్తాను. వెళ్ళి అక్కడున్న టీచర్ను రిక్వెస్ట్ చేస్తాను, బయట 5 minutes ఉండమని. పాఠం ఎలా జరుగుతుంది, మీకు అటెండెన్స్ ఎలా ఉంటుంది, మీకు మార్కులు ఎలా వస్తున్నాయి, మీకు ట్యూటోరియల్ సరిపడా ఉంటున్నాయా లేదా అని ప్రతి ఒక్కటి నేను, అట్లనే మా హెచ్ఓడి గారు, ఆ విధమైనటువంటి ర్యాపోర్ట్ మేము కలిగి ఉంటాం. సార్ ఇప్పుడు ఏవిఎన్ సారు 45 సంవత్సరాల అనుభవం, నవీన్ రెడ్డి సార్ ఏమో యువరక్తం. ఎస్ సార్. సో ఈ రెండింటి యొక్క కలబోతగా ఏవిఎన్ ఎటువంటి విజయాలను అందుకోబోతుందని చెప్పగలరా? సార్, ఏవిఎన్ రెడ్డి గారు మొదట విశాల దృక్పథంతో ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఆయనకు ఈ లేటెస్ట్ టెక్నాలజీ మీద అవగాహన తక్కువ అయినప్పటికీ కూడా మా నవీన్ రెడ్డి గారు వాళ్ళ ఎల్డర్ సన్ను, ఆయన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ ది సొసైటీగా ఆయన లేటెస్ట్ ఎడ్యుకేషన్స్కు ఎక్స్పోజ్ అయి ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పెద్ద కళాశాలలో చదువుతున్నారు. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ పార్ట్నర్షిప్ ద్వారానే కాలేజీ ముందుకు వెళ్తుంది అనే తపనతో ఆయన మాకు ఏమి దిశానిర్దేశం చేస్తున్నారంటే, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ను మీరు తీసుకొని వచ్చి ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్ మనకు జరగాలి. ఏదో సెకండ్ ఇయర్గా, థర్డ్ ఇయర్గా, ఫోర్త్ ఇయర్గా నాకు సంబంధం లేదు. 1 ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మన క్యాంపస్లో ఎప్పుడూ ఉండాలి. సార్ యాక్చువల్గా ఏదైనా కాలేజీకి మనం పోతే ఒక 10 బొమ్మలు వేసి ఉంటారు సార్. 60 లక్షల ప్యాకేజ్, 50 లక్షల ప్యాకేజ్, 40 లక్షల ప్యాకేజ్. అంటే మీరు పెద్దగా బొమ్మలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లేదు సార్? సార్, మేమైతే బొమ్మలకు ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు. కారణం ఏమిటంటే సార్, మీరు 3,000 ఇంటేక్ తీసుకొని అవుట్ గోయింగ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ 3,000 మందిలో 60 లక్షల ప్యాకేజ్ ఒకరికో ఇద్దరికి ఇచ్చేసేసి నా అదర్ కోచింగ్ సెంటర్ల మాదిరి డిస్ప్లే చేసుకొని పబ్లిక్ను మోసం చేయదలుచుకోలేదు. మేము మొత్తం డిస్ప్లే చేస్తున్నాం.
ఈ కంపెనీకి 8.2 lakhs 37 స్టూడెంట్స్ విత్ నేమ్స్ 1 board. అనదర్ అది కూడా ఎక్కడంటే ఎక్కడ కాదు, ఎస్ అట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ బికాస్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫీస్. అంతేగాని రోడ్ల వెంట యానో బయట అంతా కూడా 60 లక్షలు వచ్చేసింది సో ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్కి అనేది చెప్పుకోవడంలో ప్రాధాన్యత లేదు. ఎందుకంటే 60 లక్షల ప్యాకేజ్తో ఎంతమందికి ఇప్పించాం. ఈరోజు దానికి ప్రాధాన్యత చూడడం లేదు. పేరెంట్స్ను అమాయకులను చేసి సో కాలేజ్కి 60 లక్షల ప్యాకేజ్ అంట, మన పిల్లలకల్లా 60 లక్షలు వచ్చినట్టుగా చూపిస్తున్నారు. అందులో మోసమే తప్ప ఎటువంటి సొసైటీకి ఆర్ పేరెంట్స్కు మేలు చేసే విధానంలో భాగం కాదు. సరే, ఐక్యూ లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100లో 4-5 పిల్లలు లేకపోతే మ్యాక్సిమం 2-3 పిల్లలే నిజంగా షార్ప్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే భగవంతుడు గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ వల్ల వాళ్ళ దగ్గర ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ నార్మల్ స్టూడెంట్సే. సో మన యొక్క సమాజంలో 90% లేదా 95% వ్యవస్థ అంతా కూడా ఆ 2-3 వెనుకెడుతూనే ఉంది తప్ప మిగిలిన వాళ్ళ విద్యార్థుల యొక్క బాగోగుల గురించి కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం గురించి కానీ వాళ్ళకి మనం నెరవేర్చాల్సినటువంటి సామాజిక బాధ్యత గురించి కానీ స్పృహ అనేది పూర్తిగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. సో మీ దగ్గర ఒక మోడరేట్ స్టూడెంట్, సో ఈ మోడరేట్ స్టూడెంట్లో ఎంత పర్సంటేజ్ నిజంగా సమాజం ఉందని నన్ను అడిగితే 95% మొత్తం మోడరేట్ స్టూడెంట్సే సార్. ఆ 3%, 5% మాత్రమే నిజంగా నిలబెట్టి ఉంటారు. వాళ్ళ మీదే మార్కెట్ మొత్తం నడుస్తూ ఉంటుంది. సో ఈ మేజర్ ప్రపోర్షన్ని, మేజర్ మిడ్ లెవెల్ ప్రపోర్షన్ అంటే ఒక 70,000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో, వాడికి జేఈలో ర్యాంక్ రాలేదు, లేకపోతే వాడి యొక్క ఐక్యూ లెవెల్స్ భగవంతుడు ఇచ్చిన మేరకు వాడి యొక్క పెర్ఫార్మెన్స్ ఉంది. సో ఆ అందుబాటులో ఉన్నటువంటి వాడి యొక్క నాలెడ్జ్ తోటే వాడి జీవితంలో వాడు సస్టైన్ అవ్వడానికి, వాడు బతకడానికి, వాడి జీవన గమనాన్ని సాగించడానికి ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక వ్యవస్థగా ఎటువంటి ప్రాథమిక సూత్రాలను అనుసరిస్తుంది సార్? ఇక్కడ నేను చెప్పినట్టుగా మేము ఒక 2 to 3% స్టూడెంట్స్ మీద మేము ఒక కాన్సన్ట్రేట్ చేయడం లేదండి. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఐక్యూ లెవెల్ను గుర్తిస్తాం. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లోపల వాళ్ళ రిజల్ట్ని బట్టి. సో నెక్స్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళ రిజల్ట్తో పాటు మిగతా ట్రైనింగ్ విభాగాలను వాళ్ళని సపరేట్ చేయడం లేదు. వాళ్ళకు 12 periods ఇంటెన్సివ్ ట్యూటోరియల్స్ కండక్ట్ చేస్తుండేది దేనికంటే వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ పాస్ కావాలి. మళ్ళీ వాటితో పాటు ఇప్పుడు మేము హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నామే. ఆ ట్రైనింగ్లో ఓన్లీ ఐక్యూని పిల్లల్ని సెలెక్ట్ చేయడం లేదు సార్. క్లాసులు 60 మంది ఉంటే 60 మందికి మేము ప్రొవైడ్ చేస్తాం. అది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కాలేజ్. ఆ పిల్లవాడు అయ్యో నాకు ఐక్యూ లెవెల్ తక్కువ ఉందని నన్ను ట్యూటోరియల్ కూర్చోబెట్టారు, నాకు ఒక 20 మందినే నా క్లాస్ నుంచి తీసుకుపోయి వాళ్ళు ఎంబెడెడ్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నిష్ణాతులు చేస్తున్నారనే దృక్పథం ఆ పిల్లవాడిలో ఒక భావనగా ఏర్పడితే ఆయన కాలేజీకి రావడమే మానేస్తాడు. నన్ను 3rd gradeగా ట్రీట్ చేస్తున్నారు. అలా ఇప్పటికీ చేయం. ఆ పిల్లవానికి కూడా చెప్తాం, నాన్న నీకు 40 పీరియడ్లలో 28 పీరియడ్లలో మెచ్చు 12 పీరియడ్ ట్యూటోరియల్ పెట్టాం, కానీ ఆల్ ట్రైనింగ్ మీరు సపోజ్ ఈసీ స్టూడెంట్ ఎంబెడెడ్ VLSI IoT మీద ట్రైనింగ్ మేము ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అందరు ఎలిజిబుల్. మీరు అందరూ మాకు ఫీజు కడితేనే ఈ కాలేజీ మూలస్తంభంగా నిలబడింది కాబట్టి మీరు అందరు ఎలిజిబుల్ అని అందరికీ ట్రైనింగ్ ఇస్తారు సార్. దానివల్ల అందరు స్టూడెంట్స్ నిష్ణాతులయ్యి వాళ్ళు అసలు సెకండ్ ఇయర్కి వచ్చే తలకలు తెలుసుకుంటున్నారు. ఒరే సార్ నాకు 6 పీరియడ్లు ఎక్స్ట్రా ట్యూటోరియల్ పెట్టింది పాస్ కావడానికి, ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ట్రైనింగ్లో నన్ను భాగం చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు అనే దృక్పథంతో 3rd year నుంచి ఆ ట్యూటోరియల్స్ కూడా అవసరం పడడం లేదు. కారణం ఏంటంటే అతనిలో ఉత్సాహం జనరేట్ అయిపోతూ ఉంది. సార్ యాక్చువల్గా ఒక సామాజికంగా ఒక మిస్ అయినటువంటి ఒక కోణం ఏంటంటే సార్, తల్లిదండ్రులు ఇన్స్టిట్యూటు భుజము కలిపి విద్యార్థి యొక్క మూల సిద్ధాంతాన్ని లేకపోతే వాడి యొక్క ఇవాల్వ్మెంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. సో తల్లిదండ్రుల యొక్క కంట్రిబ్యూషన్ని ఒక ఇంజనీరింగ్ కాలేజ్గా మరియు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఎలా మీరు కోరిలేట్ చేసుకుంటున్నారు? ఎలా మీరు ఆ యొక్క విద్యార్థిని అసెస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎలా మీరు పేరెంట్స్తో ఇంటరాక్షన్ చేసి తద్వారా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తున్నారో చెప్పండి సార్. మేము మొదట ఇండక్షన్ డే రోజు మా అదృష్టం ఏంటంటే 90% స్టూడెంట్స్ ఫ్రెషర్స్ యొక్క పేరెంట్స్ ఇండక్షన్ డే రోజు వస్తున్నారు. నంబర్ 1. ఆ రోజే ఈ కాలేజీ యొక్క సిద్ధాంతాలు వాళ్ళకు, అట్లనే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్. మేము మా టీచర్ ఆ రోజే చెప్తున్నాం, ఇతను మీ కౌన్సిలర్, ఈ 15 మంది స్టూడెంట్స్ కౌన్సిలర్ ఇచ్చి పేరు నంబర్తో సగా ఫ్యాకల్టీ నెంబర్ ఆయనకి ఇచ్చేస్తున్నాం. ఈ ఫ్యాకల్టీ ఎప్పుడూ మీతో మాట్లాడుతుంటాడు. మీ అబ్బాయి ఏదో బాగా అటెండెన్స్ వస్తుందని చెప్పుకున్నాడు సార్, మీ అబ్బాయికి 90% అటెండెన్స్ ఉంది, కానీ 2 సబ్జెక్టులలో మార్కులు తక్కువ ఉన్నాయి.
ఆయన ఏం చేస్తున్నాడంటే క్లాసులకు వస్తున్నాడు కానీ అటెన్షన్ పే చేయడం లేదు అని అంత వ్యవస్థ వరకు, అంటే అంత లోతుగా వెళ్ళి అబ్బాయి గురించి పేరెంట్స్కి చెప్పి అవసరమైతే మీరు ఒకసారి వస్తే మీ ముందే అబ్బాయితో మాట్లాడతాము అనే విధంగా మేము 1-to-1 ఇంటరాక్షన్ డెవలప్ చేస్తున్నాం. పేరెంట్స్ యొక్క మీటింగ్ను ఎవ్రీ సెమిస్టర్ 2 times కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పేరెంట్, సార్ నేను మీరు పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేసినా నేను ఈరోజు రాలేను, ఇంకొక రోజు రావాలి, ఎస్ ఇది అఫిషియల్గా ఈరోజు వస్తున్నారు అందరూ. కానీ మీరు ఏ రోజైనా వచ్చినా ఆ రోజు వచ్చిన సంతకం చేయించుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆ అబ్బాయిలో ఉన్నటువంటి మేము లోట్లను ఎతకడం కాదు, అబ్బాయి ఇంప్రూవ్ కావాలంటే వేటిని మీన పేరెంట్ కూడా అబ్బాయితో కాన్సన్ట్రేట్ చేయిస్తే అతను ముందుకు వస్తాడనే దానికి ఎక్కువ ఇంపార్టెంట్. వచ్చిన వెంటనే మీ అబ్బాయి క్లాసులకు రాడు, చదువుకోడు, ఇంటికి ఇటువంటి మాటలు మాట్లాడడం. మీ అబ్బాయి కొంచెం ఇర్రెగ్యులారిటీ ఉందండి, కారణం ఏమిటంటే ఆయనకు అర్థం కాలేదని మాకు తెలుస్తుంది. దానివలన మేము స్పెషల్ టీచర్ను ఈ మ్యాథమెటిక్స్కి వేస్తున్నాం. ఈ టీచరు మీ అబ్బాయికి అవసరమైతే ఇంగ్లీషులో బోధనా వ్యవస్థ అయినప్పటికీ మేము తెలుగులో కూడా అబ్బాయికి అర్థమయ్యే విధంగా చెప్పేసి మార్కులు తెప్పిస్తే అబ్బాయి వస్తారు. మీరు మాకు కావాల్సిన సహకారం ఏంటంటే మేము పిలిచినప్పుడు మీరు రండి, అట్లనే అబ్బాయిని ఏమి చేస్తున్నాడు, ఎంత పర్ఫార్మెన్స్ ఉంది అనేది ఒకసారి మా కౌన్సిలర్ మీకు ఫోన్ చేస్తేనే ఇంటి దగ్గర మీరు కూడా పాజిటివ్గా కౌన్సిల్ చేసినప్పుడు చేయి కలిపినప్పుడు మీ అబ్బాయి ముందుకు వస్తాడని పాజిటివ్ కౌన్సిలింగ్తో వాళ్ళని ఎంబెడ్ చేస్తున్నాం సిస్టంలో. సార్ యాక్చువల్గా ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు విఐటి ఉంది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒక 35,000 ఇంటేక్ ఉంది సార్ వాళ్ళకి. ఉత్త ఏపీలోనే చూసుకుంటే ఒక 15,000 ఇంటేక్ ఉంది. ప్లస్ వాళ్ళు గొంతుతో బలంగా అరుస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇంటర్నల్గా ఎన్ని చేస్తున్నప్పటికీ మీ వాయిస్ బలంగా సమాజానికి వినపట్టలేదు. వాళ్ళు గొంతు పెద్ద చేసుకొని అరవటం వల్ల పేరెంట్స్ అదే నిజమనేటువంటి నమ్మేటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ ఈ పాయింట్? సార్ ఎస్పెషల్లీ సామాజిక మాధ్యమాల్లో ఏమైపోయిందంటే పేరెంట్స్ను ఎంత ఫూల్ చేస్తే అంత హీరోస్ అనే అభిప్రాయం ఏర్పడింది. సొసైటీకి పేరెంట్స్కు వాళ్ళు డబ్బులు కడుతున్నారు, తద్వారా మన కాలేజీ నిలబడింది, వాళ్ళకు న్యాయం చేకూర్చాలనే తపన ఇన్స్టిట్యూట్స్లో చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదో కొద్దిగా దాన్ని గొప్పగా చేసి బయటికి పేరు మారు మోగించుకొని మిగతా వాళ్ళను మోసం చేయాలని లేదు. ఇక్కడ మౌత్ స్పీకింగ్ అంటే మా పిల్లలు మా పేరెంట్సే బయటికి చెప్పాలి. ఏంటి, ఎస్ అక్కడ ఈ డిసిప్లిన్ బాగుంటుంది, చక్కగా క్లాసులు జరుగుతాయి, ప్రతి స్టూడెంట్ను అన్ని ట్రైనింగ్ ప్రోగ్రాంలో మింగిల్ చేస్తారు, ప్రతి ఒక్కరికి ఈక్వల్ అవకాశాలు ఇస్తారు, ఇక్కడ కులము దబనము డబ్బు అనే ప్రాధాన్యం లేకుండా అందరినీ సమానంగా చూస్తారు. అట్లనే ఫ్యాకల్టీని కూడా ప్రతి స్టూడెంట్కు కౌన్సిలర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క బాగోగులు చూస్తారు అనేది మౌత్ పబ్లిసిటీకే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ సోకాల్డ్ యూనివర్సిటీస్ అనుకోండి, అనేక మీకు విసినిటీలో ఉన్నటువంటి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు అనుకోండి, బాగా డబ్బు వెండింగ్కి అలవాటు పడి మొత్తము కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఇంజనీరింగ్ మొత్తాన్ని తట్టబుట్ట సర్దేసుకొని మొత్తం సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లెక్క చేసుకున్నారు. కానీ మార్కెట్ నాస్కాము లేకపోతే ఇండియన్ ఎంఎస్ఎంఈస్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తుందంటే, మార్కెట్ యొక్క డిమాండ్ ఏముందంటే ఇంటర్ డిసిప్లినరీ మల్టీ డిసిప్లినరీ స్టూడెంట్స్ 4-5 బ్రాంచ్ల వాళ్ళు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తేనే ఇది కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అవుతుంది, అది సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అవుతుంది. మీరు 2 విషయాల్లో వెనకబడిపోయినారేమో అనిపిస్తుంది సార్. ఒకటి బాగా పబ్లిసిటీ చేసి ఆ 10 మందిని ఫోకస్ చేయడంలో ఒకటి ఏవిఎన్ కొంత వెనకబడిందని చెప్పొచ్చు. రెండో విషయంలో పక్కన వాళ్ళందరూ సిఎస్సి బ్రాంచ్లు పెట్టుకొని బాగా అంటే ధన సమాజ్ దీంట్లో పడినప్పుడు మీరేమో సమాజము తర్వాత అన్ని బ్రాంచ్లు ఉండాలి, పిల్లలకి అన్ని బ్రాంచ్ల యొక్క ఫ్లేవర్ తగిలితేనే అదే నిజమైన ఇంజనీరింగ్ అనేటువంటి మూలస్తంభం సిద్ధాంతాలని పట్టుకొని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏం చెప్తారు సార్ ఈ విషయం? సార్ ఇక్కడ ఇంజనీరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక రోబోట్ మనం గాన తయారు చేయాలంటే ఒక రోబోట్ను మనం తయారు చేయాలంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంటు ఒక సాఫ్ట్వేర్ ఎంబెడెడ్ మాత్రమే తయారు చేయగలడు, కానీ దానికి మెకానికల్ కైనమాటిక్స్ కానీ ఎలక్ట్రానిక్ సెన్సార్స్ కానీ ఓకే ఎలక్ట్రికల్ బ్యాటరీ పవర్ కనెక్షన్స్ కానీ ఎవరు ఇవ్వాలి? ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవసరము, మెకానికల్ ఇంజనీర్ అవసరము, ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఇంజనీర్ అవసరం. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక హార్డ్వేర్ తయారవుతుంది. ఈ హార్డ్వేర్కు సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఏది అవసరమో అది మాత్రమే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ అలైడ్ బ్రాంచ్ స్టూడెంట్స్ చేస్తారు. కాబట్టి
ఎనీ ఇంజనీరింగ్లో ఈరోజు ఈవెన్ ఏఐసిటీ కానీ యూజీసీ కానీ ఎన్ని మీటింగ్లు మేము అటెండ్ అయినా ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్కు వెయిటేజ్ ఉన్నదండి. ఎందుకంటే ఎనీ ప్రాజెక్ట్ ఎనీ సొసైటీలో ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలంటే వన్ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ సఫిషియెంట్ అనేది ముక్త కంఠంతో వాడు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈరోజు స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క క్రేజీ సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్ అనే ఈ అలైడ్ కోర్సెస్ మీద ఉంది. కాబట్టి దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఈ ఇన్స్టిట్యూట్లు ఒక కోచింగ్ సెంటర్లు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మాత్రం అయిపోయినాయి. ఒక 60 కంప్యూటర్లు పెట్టుకోవడమో, మాకు ఈ బ్రాంచ్లు ఉన్నాయని చెప్పడం. కానీ అదే ఒక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే 2 to 3 crores ఫౌండేషన్ కాస్ట్, ల్యాబొరేటరీస్ కాస్ట్ ఉంది సార్. అదంతా వాళ్ళు మిగిలించుకొని ఒక కంప్యూటర్ సెంటర్ ఒకటి పెద్దగా హైఫైగా విత్ ఇంటీరియర్స్ చూపించేసేది మాది గొప్పదని చెప్పుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే తప్ప దట్ ఈజ్ నాట్ అన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మై వ్యూ. సార్ యాక్చువల్గా మీరేమో మూల సిద్ధాంతాలు అయినటువంటి ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ ఒకవైపు, అదేవిధంగా క్లాసులో ఉన్నటువంటి 60 మందిని డెవలప్ చేయడం మీద ఒకవైపు, ఇటువంటి మూల సిద్ధాంతాలను నమ్మి మీరు ఇన్స్టిట్యూషన్ అనేది నడిపిస్తూ ఉన్నారు. అంటే పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్లో భాగమైనటువంటి ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ యాక్టివిటీస్ని కూడా నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేకపోతే మీరు బాయిలర్ లెక్క ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్ లెక్క అలా కుదేసి చదివించేస్తున్నారా? లేదు సార్, ఈ కాలేజీకి యాక్చువల్గా మన ఏసీటీ నిబంధనల ప్రకారము 10 acres ఉండాలి. కానీ మా చైర్మన్, హానరబుల్ చైర్మన్ శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు 10 acres బిల్డింగ్స్ కట్టడానికే సరిపోతుంది, పిల్లలకు కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ ఏర్పాటు చేయాలంటే 20 ఎకరాలకు తక్కువగా ఉండవదని చెప్పేసి 20 ఎకరాల క్యాంపస్లో ఈ కాలేజీని నిర్మించడం జరిగింది. మీరు స్వయంగా చూడండి, లాస్ట్ 2 years నేను చేరిన తర్వాత, అంతకుముందుకి వీళ్ళకి ఐడియా ఉంది, డిఫరెంట్ ప్లే గ్రౌండ్స్ ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఆల్ అవుట్డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ సపరేట్ బ్లాక్ను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1,25,000 ఎస్ఎఫ్టీతో ఒక చక్కటి క్రికెట్ గ్రౌండ్ దాదాపు 1 crore స్పెండ్ చేసి లాస్ట్ 2 yearsలో డెవలప్ చేశాము. మన జస్ట్ 2-3 months బ్యాక్ ఫెస్ట్కు దాన్ని మా చైర్మన్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మేము ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, పిల్లవాడు జస్ట్ చదువు ట్రైనింగ్ అంటే వానికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతి వీక్లో 4 periods ప్రతి స్టూడెంట్ ఏదర్ కో కరికులర్నే ఇన్వాల్వ్ ఆర్ ఎక్స్ట్రా కరికులర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. కో కరికులర్ అంటే క్విజ్ కాంపిటీషన్స్, కోడింగ్ కాంపిటీషన్స్, పేపర్ ప్రజెంటేషన్స్, project expos, we are covering under co-curricular activities. Almost 60% of the students are attached to these programs. Remaining 40% students who are at less IQ level, who have expertise, అంటే ఎక్స్పర్టైజ్ ఎవరైతే కలిగి ఉన్నారో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాళ్ళను మేము డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్లోనే బాబు నీ ప్రతి క్లాస్ను మా ఫిజికల్ డైరెక్టర్లు వెళ్తారు, వెళ్ళి ఎవరు ఖోఖో ఇక్కడ ఆడతారు వాళ్ళ పేర్లు తీసుకోవడం, ఎవరు కబడ్డీ ఆడతారు వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళలో ఒకసారి ట్రయల్ రన్స్ చేసి ఒక టీం లీడర్ ఏర్పాటు చేసి, బాబు నువ్వు ఈ టీం లీడరు ఖోఖోకు, మీకు కింద 12 మందిని, మాకు కావాల్సింది ఖోఖో 8 మంది, ఒక 4 ఎక్స్ట్రా ప్లేయర్స్, అంటే ఏదైనా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు అట్లా ఏర్పాటు చేసి మేము కంటిన్యూస్ ప్రాసెస్, టైం టేబుల్ ఉంది దానికి. రెగ్యులర్ క్లాస్ వర్క్లోనే వాళ్ళు వస్తారు, అటెండెన్స్ పాస్ ఆన్ చేస్తాం వాళ్ళకు హెచ్ఓడికి. సో దట్ క్లాస్ టైం టేబుల్స్ ప్రకారం టీచర్లు అటెండెన్స్ చేసుకుంటారు. అట్లా అని చెప్పేసి ఎస్పెషల్లీ మనం తీసుకుపోయి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి కో కరికులర్కి ఇవ్వాలంటే టైం సరిపోదు. కాబట్టి 4 periods ప్రతి స్టూడెంటు బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ వాళ్ళను మేము ఆల్ 6 days ఆడిపిస్తూనే ఉన్నాం. కాబట్టి అదే కాకుండా ఫెస్ట్ కండక్ట్ చేశాం ఈ మధ్య రీసెంట్. అంతకుముందు గతంలో 3 times ఫెస్ట్ కండక్ట్ చేశారు. కరోనా టైంలో బ్రేక్ వచ్చింది. నేను చేరిన తర్వాత 2022లో 24లో మేము ఒక ఫెస్ట్ బ్రహ్మాండంగా కండక్ట్ చేశాం. దాదాపు 1500 విద్యార్థులు బోత్ కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్స్లో పార్టిసిపేట్ చేశారు. దాదాపు 4 lakhs వర్త్ ప్రైజెస్ ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే అందరూ ఫెస్ట్ కండక్ట్ చేస్తే దాన్ని ఒక ఆదాయంగా తీసుకొని వచ్చిన పిల్లలకు ఫుడ్, నీళ్లు కూడా ఏర్పాటు చేయకుండా స్టాల్స్ను అమ్ముకొని బిజినెస్ చేస్తున్నారు. కానీ ఈ కాలేజీలో స్టాల్స్ అనేది నిర్మించకుండా ప్రతి స్టూడెంట్ బయట నుంచి వచ్చారంటే 3 పూట్ల భోజనం పెట్టాం సార్, టిఫిన్తో సగా. వాటర్ అందించాం. తర్వాత ఇంటర్నల్ స్టూడెంట్స్కు వాటర్ ఫ్రీగా అందించాం.
ఓకే, ఒక్క రూపాయి లేకుండా దాదాపు 15 to 20 lakhs ఖర్చు చేసి మేము ఫెస్ట్ కండక్ట్ చేశాం. అంటే మా కాలేజీ కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్కి ప్రాముఖ్యం ఇస్తుంది. దాన్ని బిజినెస్ పరంగా చూడకుండా అది ఇన్ఎవిటబుల్, ఒక నిష్ణాతునైన విద్యార్థిని తయారు చేయడానికి అది ఒక మౌలిక సూత్రంగా భావించి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. సార్, ఇప్పుడు ఏబిఎన్ కాలేజీకి సంబంధించి టీఎస్ వెబ్సైట్ రాసినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఆప్షన్ పెట్టుకోవాలి, అదేవిధంగా మీ కాలేజీ యొక్క కోడ్ ఏమి, మీ యొక్క ట్యూషన్ ఫీజు ఏమి, ఎంత రీయింబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళు ఎంత అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుంది, ఈ వివరాలు చెప్పండి సార్. సార్, ఇప్పుడు నేను మొదట ఇచ్చే సలహా పేరెంట్స్ అందరికీ ఏంటంటే, మీరు బిఫోర్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందే మా ఒక్క కాలేజే కాకుండా మంచి కాలేజీలు ఏవైతే మీరు ఫీడ్బ్యాక్ ద్వారా పొందగలిగినారో ఇతరులకు నిర్దేశించిన కాలేజీలను ఒకసారి విజిట్ చేయండి. ఊగా చెప్పుతేనే మోసపోవాకండి. ఓ కన్సల్టెంట్ వస్తాడు, అబ్బో ఆ కాలేజీలో ఇన్ని లక్షల ప్యాకేజీ వచ్చింది అని అంటాడు. అది ఒకరికి వచ్చి ఉంటుంది, 100 మందికి వచ్చిందా అనేది తెలుసుకోండి. కాలేజ్ క్యాంపస్ విజిట్ చేయండి. వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, అబద్ధానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. దయచేసి పేరెంట్స్ ఇది వాళ్ళు గుర్తుంచుకోవాలి. అది నిజ నిర్ధారణ చేసుకొని ఒక 10 నుంచి 20 కాలేజీలు మీరు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ అబ్బాయి యొక్క ఆయన యొక్క ఉత్సాహము లేక ఆయన యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం, అంతేగాని అందరు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారని చెప్పేసి అబ్బాయిని కంప్యూటర్ సైన్స్లో తోయాలనుకోవద్దు. అబ్బాయి గొప్ప ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావాలనుకోవచ్చు, గొప్ప ఐఓటీ ఇంజనీర్ కావాలనుకోవచ్చు. కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ను ముందు ఆధారంగా చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే, మీ 20 కాలేజీలు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ కాలేజీలో ఫస్ట్ కాలేజీలో మీ అబ్బాయికి ఉన్న 3 బ్రాంచ్లు ఇంట్రెస్ట్, ఆ 3 బ్రాంచ్లు మీరు పెట్టుకోండి. తర్వాత సెకండ్ ప్రయారిటీ కాలేజీకి మళ్ళీ అదే 3 బ్రాంచ్లు పెట్టుకోండి. తర్వాత థర్డ్ ప్రయారిటీ. ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మీరు సపోజ్ 10వ కాలేజీ మీకు వచ్చినా మీకు కోరుకున్నటువంటి బ్రాంచే వస్తుంది. ముందు 9 కాలేజీలు ఎందుకు రాలేదంటే మనం ఎంసెట్ ర్యాంకులో కొంత వెనుకబడి ఉండడం వల్లనే జరిగిందనే తెలుస్తుంది. ఆ తర్వాత ఆ విధంగా చేయకుండా ఈ కన్సల్టెంట్లో వాని మాటో ఈని మాటో ఇన్నేసేసి వారికి మీ యొక్క ఈవెన్ ఐడి ప్రూఫ్లు తర్వాత పాస్వర్డ్లు ఇచ్చేస్తే వాడు 50,000 రూపాయలు ఇవ్వడిస్తాడు. ఆ కాలేజీకి మిమ్మల్ని పెట్టి మోసం చేసేస్తాడు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులకు భ్రమలకు మోసాలకు లొంగకుండా ఇంకా తెలిసినటువంటి అధ్యాపకుల దగ్గరికి వెళ్ళి ఆ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్స్ కానీ ఫ్యాకల్టీ మీకు తెలిసిన వారు ఎవరన్నా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని ఆ విధంగా చేయండి. ఇక మా యొక్క కాలేజ్ కోడ్ ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఏవిఎన్ఐ అండి. మా దగ్గర సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. నేను ఇంతకుముందుకు మీకు చెప్పినట్టు విధంగానే మేము అన్ని బ్రాంచ్లను పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంటర్ డిసిప్లినరీ యాక్టివిటీ ఉన్నదే కాలేజీ. ఒక్క సిఎస్, ఏఎంఎల్ పెట్టుకున్నానంటే ఒక 100 కంప్యూటర్లు పెట్టుకొని అందరికీ దాంట్లోనే ట్రైనింగ్ ఇచ్చేసి నేను డబ్బులు అన్నీ కూడా జోలేసుకోవచ్చు. అది మా ఉద్దేశం కాదు. కాబట్టి ఏవిఎన్ఐ కోడ్తో మీరు మా కాలేజీని గుర్తించవచ్చు. మీరు మీ యొక్క నచ్చిన బ్రాంచ్ని ఏదైనా ఇదే ఆర్డర్లో మీరు పెట్టుకోవచ్చు. ఇది ఏ జిల్లా కింద ఉంటుంది సార్? యాక్చువల్గా మేము సెలక్షన్ చేసుకునేటప్పుడు జిల్లా సెలక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. జిల్లా ఇది రంగారెడ్డి జిల్లా కింద వస్తుంది సార్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కిందనే వస్తుంది. ఓకే, బట్ ఇది హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంది. ఓకే, కాలేజ్ హెచ్ఎండిఏ పరిధిలో. కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జిల్లా సెలక్షన్ కూడా అడుగుతుంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. తర్వాత మీ యొక్క ఫీజు గురించి చెప్పండి. ఇప్పుడు కొత్త టీఎఫ్ఆర్సీ ప్రకారం ఎంత ఫీజు వచ్చింది, అదేవిధంగా మనకి ఎంత ఫీజు వాళ్ళు 35,000 ఎంత రీయింబర్స్మెంట్ వస్తుంది, కేటగిరీ వారీగా కొంచెం వివరాలు చెప్తాను సార్. మాకు లాస్ట్ ఇయర్ వరకు అంటే లాస్ట్ 3 yearsలో నిర్ధారించిన ఫీజు 92,000 ట్యూషన్ ఫీజు సార్. ఈ సంవత్సరం ఒక కమిటీ వేశారు జడ్జి గారు. ఫైనల్గా మా కాలేజీకి ప్రపోజ్ చేసి ఆయన మాతో సైన్ చేయించుకునేది 1,10,000 రూపీస్ ట్యూషన్ ఫీ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఈక్వల్లీ. ఓకే, ఇందులో మేనేజ్మెంట్ కోటా కింద 30% సీట్స్ ఉంటాయి. 70% త్రూ కన్వీనర్ ఎంసెట్ ద్వారా వస్తారు. ఎంసెట్ ద్వారా వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఆదాయము గాన పరిధులు దాటి ఉన్నటువంటి అయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆదాయం మొత్తం 1,19,000 రూపాయలు కన్వీనర్ ఎంసెట్ కట్టిన వెంటనే వాళ్ళు సీట్ అలాట్ చేస్తారు. అలా కాకుండా
ఈ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో మొత్తం ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ వారే ఇస్తారు. ఇక బీసీలో 4 కేటగిరీలు ఉన్నాయి, ఏబిసిడి అండ్ ఈ కూడా ఉంది. వీళ్ళందరికీ కూడా 35,000 రూపీస్ మాత్రమే స్టూడెంట్కు ఫీ రింబర్స్మెంట్ రూపంలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. రిమైనింగ్ డబ్బు మొత్తం ఏదైతే ఉందో అంటే 75,000 రూపీస్ వీళ్ళు చేతి నుంచి కట్టుకోవాల్సి వస్తుంది సంవత్సరానికి. ఇదండి ఈరోజు ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కొహెడా రోడ్, ఇబ్రహీంపట్నం ఏరియా, హైదరాబాద్ సంబంధించినటువంటి డాక్టర్ పి నాగేశ్వరరెడ్డి ప్రిన్సిపల్ తోటే ఈరోజు మనం ఇంటర్వ్యూ అనేది చూసాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కొహెడా రోడ్ని డైరెక్ట్గా సంప్రదించి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోగలరు. సో మరిన్ని వివరాల కోసం మా Edu9 కూడా మీరు సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.